Okay. Power of lens we completed. Here, formation of image by convex lens. Formation of formation of image. Formation of image by convex lens. Convex lens. అంటే ఇమేజ్ ఫార్మేషన్ ఎట్లా ఫామ్ అవుతుంది? సో ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ అనుకుందాం. పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో అది ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. సో దెన్ ద డయాగ్రామ్ ఈజ్ లైక్ దిస్. ఎట్ ఫోకస్ దగ్గర ఏమవుతుందంటే దాని యొక్క పొజిషన్ ఆఫ్ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ ఎక్కడ పడుతుందంటే ఫోకస్ దగ్గర పడుతుంది. కాన్వెక్స్ లెన్స్ అంటే ఈ విధంగా తీసుకుంటాం కాన్వెక్స్ లెన్స్. సో దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్. నౌ ఇన్ఫినిటీ లోపల దిస్ ఇన్ఫినిటీ దగ్గర ఇటు ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. సో నెక్స్ట్ సో ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. సో హియర్ దిస్ ఇస్ f1 focal length and this is 2f1 and next this is nothing but f2 and this is 2f2. So the image appears at the here it is at focus f2 and a focus దగ్గర position of the image appears at f2. ఇగో ఈ ఫోకస్ దగ్గర ఇమేజ్ అపియర్ అవుతుంది. ఇన్ఫినిటీ లోపల ఆబ్జెక్ట్ ఉంటే సో వెన్ ఎవర్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ సో ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అపియర్స్ ఎట్ ఫోకస్. పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఎట్ ఫోకస్ దగ్గర వస్తుంది. ఫోకస్ దగ్గర పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ వస్తుంది. నెక్స్ట్ నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది? రియల్, ఇన్వర్టెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్. డాట్ లాగా చాలా చిన్నగా పడుతుంది. ఇటు ఇమేజ్ ఇటు ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ చిన్నగా ఇమేజ్ వస్తుంది. నేచర్ అండ్ సైజ్. నేచర్ అండ్ సైజ్. సో దట్ ఈస్ రియల్ గా ఉంటుంది అండ్ ఇన్వర్టెడ్ అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ స్మాల్. చాలా చిన్నగా ఇమేజ్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రీమ్లీ స్మాల్. ఓకే, అంటే దిస్ ఈస్ ద ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే సో ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ద ఇమేజ్ నేచర్ ఎట్లా ఉంటుందంటే నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ రియల్, ఇన్వర్టెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దిస్ ఇస్ ఫస్ట్ వన్. సెకండ్ బియాండ్ 2f1 అంటే 2f1 కంటే తర్వాత ఉంది అనుకుందాం. సపోజ్ లెన్స్ ఇట్లా ఉంది. సో ఈ విధంగా ఇట్లా ఉంటే ఇక్కడ f1 అండ్ దిస్ ఇస్ 2f1. సో 2f1 తర్వాత ఇగో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ బియాండ్ 2f1 అంటే 2f1 కి తర్వాత ఉంది. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇట్లా వస్తుంది. నెక్స్ట్ సో ఇమేజ్ అనేది ఇక్కడ f2 తీసుకుంటే బిట్వీన్ ఇక్కడ f2 తీసుకుందాం. నెక్స్ట్
ఇక్కడ 2f1 2f2 తీసుకుందాం. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ f2 అండ్ 2f1. అది f2 కి 2f1 కి మధ్యలో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సో దట్ ఈస్ ఆ ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే a డాష్ అండ్ b డాష్. నెక్స్ట్ ఇమేజ్ ఈజ్ లైక్ దిస్. a డాష్ b డాష్ అనేది ఇమేజ్. ఈ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ అయిన ఇమేజ్. సో ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే పొజిషన్ ఆఫ్ ఇమేజ్ బిట్వీన్ f2 అండ్ 2f2. బిట్వీన్ f2 అండ్ 2f2 కి మధ్యలో ఇక్కడ 2f2 ఉంది. 2f2 కి f2 కి మధ్య లోపల ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో నేచర్ ఎట్లా ఉంటుందంటే రియల్, ఇన్వర్టెడ్, స్మాలర్ దాన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ కంటే ఈ ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే స్మాల్ గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో నేచర్ అంటే రియల్, ఇన్వర్టెడ్, స్మాలర్ దాన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కంటే స్మాల్ ఉంటుంది. నెక్స్ట్ కనిపిస్తుందా అందరికి? క్లియర్ ఉందా వీడియో? ఎస్. నెక్స్ట్ రబ్ చేస్తున్నాను. రబ్ చేయమంటారా? ఎస్, రబ్ చేయమంటారా? ఓకే, క్లియర్ కనిపిస్తుందా? బోర్డ్ క్లియర్ ఉందా? నెక్స్ట్ సో కాన్వెక్స్ లెన్స్ లోనే హియర్ పొజిషన్ ఎట్ 2f1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ పొజిషన్ ఎట్ 2f1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంది అనుకున్నాం. అప్పుడు డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. సో ఇది f1 తీసుకుందాం. ఇక ఇది 2f1 తీసుకుందాం. సో ఆబ్జెక్ట్ ఎక్కడన్నా మనము ఎట్ 2f1, ఇగో ఇక్కడ 2f1 దగ్గర ఇగో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో దిస్ ఈస్ A and it is B. Now ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ పొజిషన్ ఇక్కడ 2f1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే దిస్ ఇస్ f2. నెక్స్ట్ ఇది 2f2. సో 2f2. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటుందంటే A డాష్ B డాష్. మనకు 2f1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే హియర్ ద డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే సో ఈ విధంగా డయాగ్రామ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది చెప్పండి. పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఇస్ ఎక్కడ? ఎట్ 2f2. ఎక్కడ ఫామ్ అయింది పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్? ఎట్ 2f2. సో దీని యొక్క సైజ్, నేచర్ అండ్ సైజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్
ఇన్వర్టెడ్ సైజ్ అండ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇమేజ్ యొక్క సైజ్ ఎట్లా ఉంటుందంటే ఆబ్జెక్ట్ యొక్క సైజుకి ఈక్వల్ ఉంటుంది. సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ఇమేజ్ సైజ్ అనేది సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఆబ్జెక్ట్ సైజ్. ఆబ్జెక్ట్ సైజ్. ఓకే, బోర్డ్ క్లియర్ ఉందా? డార్క్ వస్తుందా? బోర్డ్ క్లియర్ ఉందా? క్లియర్. చెప్పండి. మరి మీకు అర్థమవుతుందా? టాపిక్ అర్థమవుతుందా? టాపిక్. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ 2F1 సేమ్ ఇదే డయాగ్రామ్ తీసుకుంటే ఆబ్జెక్ట్ అనేది బిట్వీన్ F1 అండ్ 2F1. F1 అండ్ 2F. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ వచ్చేసి ఇగో ఇట్లా ఉంటుంది. ఇక్కడ F1 ఉంది అండ్ ఇక్కడ 2F1 ఉంది. సో ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ఉంది అనుకుంటా. ఇది ఏ, ఇది బి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే బియాండ్ 2F2 ఇమేజ్ ఫార్మ్డ్ అవుతుంది. ఇది ఇక్కడ 2F2. సో ఈ విధంగా తీసుకుంటే F2 నుంచి సో ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఇక్కడ ఫామ్ అవుతుంది ఏ డాష్ బి డాష్. సో ఇక్కడ నెక్స్ట్ దీని డయాగ్రామ్ లో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే 2F2 కి తర్వాత ఫామ్ అవుతుంది. బిట్వీన్ F1 అండ్ 2F1 ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ F1 and 2F1 between F1 and 2F1, then image formed at beyond 2F2. Image beyond 2F2. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ 2F2. 2F2 కి తర్వాత ఫామ్ అయింది. సో ఇక్కడ ఇమేజ్ ఎట్లా ఉందంటే రియల్, ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్. ఈ ఇమేజ్ కంటే ఈ ఇమేజ్ పెద్దగా ఉంటుంది. రియల్, ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్. మ్యాగ్నిఫైడ్ అంటే ఏంది? పెద్దగా ఉండడం. నెక్స్ట్ ఎట్ F1 తీసుకుందాం. F1 దగ్గర ఉన్నప్పుడు సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సపోజ్ ఇక్కడ F1 తీసుకుందాం, ఇటు 2F1 ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ F1 దగ్గర వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. మనము F1 దగ్గర నిన్న మిర్రర్ లో కూడా చూసాము. F1 దగ్గర మనం తీసుకున్నప్పుడు ఇన్ఫినిటీ దగ్గర
ఇన్ఫినిటీ దగ్గర మనకు ఈ యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీని డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇది F2 ఇక్కడ. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర, ఎట్ ఇన్ఫినిటీ. సో ఈ ఇమేజ్ ఎట్లా ఉంటుంది మరి? రియల్, ఇన్వర్టెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ మ్యాగ్నిఫైడ్. ఈ ఇమేజ్ రియల్, ఇన్వర్టెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ మ్యాగ్నిఫైడ్. ఇమేజ్ రియల్, ఇన్వర్టెడ్, ఎక్స్ట్రీమ్లీ మ్యాగ్నిఫైడ్. ఎక్స్ట్రీమ్లీ మ్యాగ్నిఫైడ్, చాలా పెద్దగా ఉంటుంది ఆ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? ఇది రబ్ చేస్తున్నాను. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ బిట్వీన్ పోల్ అండ్ F1. అంటే ఆబ్జెక్ట్ అనేది బిట్వీన్ పోల్ కి F1 కి తీసుకుంటే, ఆబ్జెక్ట్ బిట్వీన్ పోల్ అండ్ F1, ఫోకస్ F1 కి మధ్యలో ఉంటే, సో ఈ విధంగా సో ఇక్కడ F1 అండ్ ఇక్కడ పోల్ తీసుకుంటే పోల్, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది ఏ బి. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఆన్ ద సేమ్ సైడ్ యాజ్ ద ఆబ్జెక్ట్, ఆన్ ద సేమ్ సైడ్ యాజ్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్లా వస్తుంది? ఓకే, సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇగో ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇదే ఉంటుంది, ఇమేజ్ కూడా ఇగో ఇక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్. అంటే బిట్వీన్ పోల్ అండ్ F1 కి మధ్యలో, పోల్ అంటే ఇక్కడ ఉంటుంది, సో ఈ పోల్ కి ఉన్న F1 కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ అనేది కూడా ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఎట్లా ఉంటుంది? వెర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్. ఈ ఇమేజ్ పెద్దగా ఉంటుంది, వెర్చువల్ గా ఉంటుంది, అంటే ఎరెక్ట్, వెర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, చాలా పెద్దగా ఉంటుంది. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఒకటి కాన్కేవ్ లో రెండు చెప్పేస్తాను, రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. కాన్కేవ్ అయిపోయిన తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ చెప్తా, దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? ఎస్, అయిపోయిందా? రబ్ చేయమంటారా? సో నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై కాన్కేవ్ లెన్స్. ఇంకా రెండు ఉన్నాయి, రాసేసుకుంటూ అయిపోతాయి. ఫార్మేషన్ ఆఫ్
image by concave lens. సో ఫస్ట్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు అసలు ఇగో ఈ విధంగా ఉంటుంది కాన్కేవ్ లెన్స్ అనేది. అప్పుడు మనకు ఇన్ఫినిటీ దగ్గర అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దిస్ ఇస్ ఎఫ్ ఫోకస్. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఎట్ F1 ఆన్ ద సేమ్ సైడ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎట్ F1 అంటే మనకు ఇన్ఫినిటీ లోపల ఇటువైపు ఎక్కడో ఉంది ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎట్ ఫోకస్. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ కాన్కేవ్ లెన్స్ లో ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎట్ F1 అంటే ఏంది? ఎట్ F1 అంటే ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఫోకస్. ఆన్ ద సేమ్ సైడ్ ఆన్ ద సేమ్ సైడ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ ఆన్ ద సేమ్ సైడ్. ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అటే ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఆన్ ద సేమ్ సైడ్. నెక్స్ట్ విర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిమినిష్డ్. ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే చాలా చిన్నగా ఫామ్ అవుతుంది. విర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్ట్, ఎక్స్ట్రీమ్లీ డిమినిష్డ్ చాలా చిన్నగా ఉంటుంది, డాట్ లాగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ డిమినిష్డ్. ఓకే, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద లెన్స్. నెక్స్ట్ ఇమేజ్ ఇన్ఫినిటీకి బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద లెన్స్ కి మధ్యలో ఫామ్ అయింది అనుకుందాం. అంటే ఆబ్జెక్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద లెన్స్. రబ్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ లెన్స్. ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీకి మధ్యన లెన్స్ కి మధ్యన ఉన్నప్పుడు దట్ ఈస్ ఇట్లా ఉంటుంది. డయాగ్రామ్ వచ్చేసి ఇగో ఇక్కడ F1, నెక్స్ట్ ఇగో ఇక్కడ AB, ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఇది లెన్స్ కి ఉన్ను ఇగో ఇది ఇన్ఫినిటీ, ఇటువైపు ఇన్ఫినిటీ ఉంటుంది. ఇన్ఫినిటీకి లెన్స్ కి మధ్యన ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సో అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే బిట్వీన్ ద లెన్స్ అండ్ ద ఫోకస్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే బిట్వీన్ ద లెన్స్ అండ్ ద ఫోకస్. ఇగో ఇక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్. ఈ లెన్స్ కి ఇగో ఫోకస్ కి ఇగో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. A' అండ్ B'. సో దీని డయాగ్రామ్ ఎట్లా వస్తుందంటే నెక్స్ట్ ఈ విధంగా డయాగ్రామ్ ఉంటుంది. సో ఇక్కడ ఆన్ దిస్ సైడ్ F2 అండ్ దిస్ ఇస్ 2F2. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇప్పుడు A' ఇగో B', A' ఇది B'. ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ లెన్స్. ఇమేజ్
between focus and lens కి మధ్య లోపల ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఎట్లా ఉంటుంది? విర్చువల్ ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్. ఈ ఇమేజ్ ఈ యొక్క ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ చిన్నగా ఉంటుంది. విర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్. ఓకే, నెక్స్ట్ ఈ నోట్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. సో నోట్ డౌన్. రబ్ చేస్తున్నాం. రబ్ చేయమంటారా? ఓకే. So here a question: if the radius of curvature of a spherical mirror is, if the radius of curvature of a spherical mirror is 20 centimeters, determine its focal length. Determine its focal length. Focal length determine చేయాలి. So whenever radius is given, how to find focal length? Focal length formula ఏంటి చెప్పండి. Radius and focal length given formula చెప్పండి. F equal to R by 2. So R means 20 centimeters by 2 equal to ఇది 10 centimeters అవుతుంది ఫోకల్ లెంత్. నోట్ చేసుకోండి. F equal to R by 2. Next question. So next, so write down, if the speed of light in a medium is 2 by 3 into 10 power 8 meter second inverse, then determine the refractive index of medium. The refractive
index of medium. So refractive index की formula ఏంటి? Whenever speed of light of the medium is given, this is v is given, so mu की formula ఏంటి చెప్పండి refractive index की? c by v. So c by v అన్నప్పుడు c వాల్యూ ఎంత? velocity of light in vacuum is చెప్పండి. So 3 into 10 power 8 meters per second. And velocity of light in medium is given 2 by 3 into 10 power 8. So this equals to 10 by 10 power 8, 10 power 8 gets cancelled. So 3 by 1 by 2 by 3. This equals to 3 by 1 into 3 by 2. That is nothing but 9 by 2. Okay now. 9 by 2 value and enta 4.5. Refractive index enta 4.5. So next question. Rabjana. So Satvika, Shilpa. Okay. Next question. A light ray is going. A light ray is going from medium to refractive index. Going from medium to refractive index. Refractive index ఎంత ఉంది అంటే దాని refractive index √3 వాల్యూ ఉంది. టు అనదర్ మీడియం, సెకండ్ మీడియం కి వెళ్తుంది లైట్ రే. టు అనదర్ మీడియం having refractive index 1. Having refractive index, ఇంకొక సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంది? 1. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. The ray strikes the interface. ఆ రే ఏం చేస్తుంది? Strikes the interface. The ray strikes the interface. Interface అంటే ఏంది? ప్లేన్ ని. ఆ ప్లేన్ ని స్ట్రైక్ చేస్తున్న రే అంటే ఇన్సిడెంట్ అవుతుంది. ఇంటర్ఫేస్ at an angle of 30 degrees. At an angle of 30 degrees to the normal. నార్మల్ తోటి ఇన్సిడెంట్ అవుతుందంటే ఈ యాంగిల్ ఏందన్నట్టు? ఇంటర్ఫేస్ అవుతుందంటే టు ద నార్మల్. నార్మల్ తోటి ఇంత యాంగిల్ అవుతుంది ఇన్సిడెంట్ రేకి అంటే ఈ యాంగిల్ ఏం యాంగిల్ అన్నట్టు? టు ద నార్మల్ డ్రాన్ టు ద. ఈ 30 degrees అనే యాంగిల్ ఏం యాంగిల్ అన్నట్టు? ఇన్సిడెంట్ యాంగిల్. కరెక్ట్. డ్రాన్ టు ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఆ నార్మల్ ఎక్కడ గీయబడ్డాయి? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ గీయబడ్డాయి. డిటర్మైన్
ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడు అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ యాక్చువల్ గా ఏమి ఇచ్చాడంటే ఏ లైట్ రే ఇస్ గోయింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఇక్కడ ఒకటి ప్లేన్ ఉంది, ఫస్ట్ ఈ రే ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళింది, ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, దిస్ ఇస్ ద నార్మల్. ఈ ఈ రే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ యాంగిల్ మేక్ చేసింది 30 degrees. నెక్స్ట్ ఈ లైట్ రే ఏమైందంటే రిఫ్రాక్ట్ అయింది, ఇట్లా రిఫ్రాక్ట్ అయింది. సో అప్పుడు ఇక్కడ ఈ నార్మల్ కిందికి ఉంటుంది. సో అప్పుడు ఇది రిఫ్రాక్ట్ అయిందంటే ఇక్కడ నార్మల్ తోటి ఏర్పడ్డ యాంగిల్ ఎంత, ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత, ఇది ఆర్. సో ఈ యొక్క ఫస్ట్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, √3. ఇది ఫస్ట్ మీడియం లో ఉంది, ఫస్ట్ మీడియం అంటే పైన. సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అన్నారు చెప్పండి, సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1 ఉంది. సో మనకు స్నెల్స్ లా ఏమేమి చెప్తుంది, స్నెల్స్ లా రాసుకున్నారా మీరు, స్నెల్స్ లా ఈక్వల్ టు N2/N1. ఓకేనా, ఇది N1, ఇది N2. అంటే ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం. మనకు స్నెల్స్ లా నుంచి స్నెల్స్ లా అనేది ఏం చెప్తుంది అంటే స్నెల్స్ లా sin I బై sin R ఈజ్ ఈక్వల్స్ టు N2/N1 అనే ఫార్ములా ఉన్నది స్నెల్స్ లాలో. అంటే sin I బై sin R ఈక్వల్ టు మ్యూ అని ఉంది. ఇక్కడ రెండు మీడియంలు ఉన్నప్పుడు sin I బై sin R ఈక్వల్ టు N2/N1 అని చెప్పి తీసుకోవాలి. సో sin I అంటే sin I వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 30 degrees బై sin R అంటే మనకు తెలియదు, రిఫ్రాక్షన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మనకు తెలియదు R అనేది. ఈజ్ ఈక్వల్స్ టు N2 అంటే ఎంత ఉంది, N2 వాల్యూ 1 బై N1 వాల్యూ ఎంత ఉంది, √3. ఇప్పుడు sin 30 వాల్యూ ఎంత చెప్పండి, ట్రిగనోమెట్రీలో sin 30 వాల్యూ ఎంత, 1/2 బై sin R యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఇది 1/√3. ఓకేనా, అయితే ఇప్పుడు దీని నుంచి తీసుకుంటే మనకు ఇది ఏమవుతుందంటే ఇది 1/2 ఇంటూ sin R ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 అవుతుంది. అవునా, క్రాస్ మల్టిప్లై చేస్తే 2 sin R ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ 1 అంటే √3 sin R కనిపిస్తుందా, ఈజ్ ఈక్వల్స్ టు √3/2. sin R ఈజ్ ఈక్వల్స్ టు √3/2. సో sin R ఈజ్ ఈక్వల్స్ టు √3/2 అంటే sin θ లోపల ఏ వాల్యూకి √3/2 ఉంటుంది చెప్పండి, సైన్ యొక్క విచ్ యాంగిల్ కి √3 ఉంటుంది, √3/2 వాల్యూ ఉంటుంది. sin 0నా, sin 30, sin 45, sin 60, sin 90, ఏ వాల్యూకి ఉంటుంది, sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 ఎంత, √3/2. సో sin 90 1 అవుతుంది, sin 60 √3/2 కాబట్టి ఇది ఎంత అవుతుంది, sin 60 అవుతుంది. √3/2 అంటే sin 60. సో sin R ఈక్వల్ టు sin 60 అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎన్ని డిగ్రీలు, ఎంత, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత, 60 degrees. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి, ఇవాటితోటి క్లాస్ ఆపేస్తాను ఇవాటికి ఇక్కడ. ఓకేనా, స్టాప్ చేస్తున్నా ఇక్కడ క్లాస్, నోట్ చేసుకోండి.
చెప్పొచ్చు, ఇంకో కొద్దిగా చెప్పొచ్చు కానీ చూస్తాం మరి. ఎక్కువ ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ బాగా చేయాలి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ అన్ని బాగా చేస్తేనే మనకు ఈజీగా అవుతుంది. సో లాస్ట్ ఒక ప్రాబ్లం చెప్పమంటారా ఆపేయమంటారా? టుడే చెప్పండి. మీరు స్టాప్ చేయమంటే స్టాప్ చేస్తాను. 9 మెంబర్సే ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే రవళి, సాత్విక. ఎక్కడ సాత్విక ఏ స్కూలు? ఆకుల కృష్ణ కాలనీ. ఓకే. శిల్ప, నాగప్రవళిక, అక్షయ, మౌటన్ రవళి, మాట్ల ప్రియ. ప్రియాంత ఎవరు? ఏం పేరు? మాట్ల ఏం పేరు? ఎస్ కపర్ది. తన్మయశ్రీ. కపర్ది అర్థమైందా? అయిపోయామన్నా ప్రాబ్లం అర్థమైందా? ఓకేనా? ఇంకొక ప్రాబ్లం చెప్పి స్టాప్ చేస్తా. లాస్ట్ ప్రాబ్లం చెప్తా. చెప్పన్నా? సో అందరు లాస్ట్ ప్రాబ్లం చేయండి. మీకు ప్రాబ్లమ్స్ చేస్తే కూడా ఎగ్జామ్ లో వస్తాయి, ఫార్ములాస్ కవర్ అవుతాయి. ఓకే, ఈ ప్రాబ్లం రాసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ with respect to air is refractive index of water with respect to air is, అంటే water with respect to air is 4/3 and of kerosene, అంటే refractive index of kerosene with respect to water is 7/8. Then determine the refractive index of kerosene.
kerosene, refractive index of kerosene. సో ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అనేది ఇచ్చాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇస్ 1. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1 అని చెప్పి ఇచ్చాడు. ఎయిర్ వాల్యూ 1. సో ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చెప్తామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అన్నప్పుడు ఇట్లా రాయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అన్నప్పుడు ఇక ఇక్కడ వాటర్, విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అన్నప్పుడు ఇక్కడ ఎయిర్ అనేది ఇక్కడ వస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత ఇచ్చాడంటే 4/3. ఈ వాల్యూ 4/3. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఇచ్చాడు. అంటే మనకు కిరోసిన్ అనగానే కే తోటి తీసుకోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ విత్ రెస్పెక్ట్ టు దేనితోటి వాటర్ అంటే W ఎంత ఇచ్చాడు, ఇది వాల్యూ 7/8. ఓకేనా? ఇట్లా రాసిన తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. దిస్ ఇస్ నెంబర్ 1 అనుకోండి, దిస్ ఇస్ నెంబర్ 2. మల్టిప్లై 1 and 2 రెండింటిని మల్టిప్లై చేద్దాం. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో ఇది మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది, దట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అంటే 4/3 ఇంటూ సెకండ్ ఎంత 7/8. సో ఇది 4 2s 4 1s. సో వాల్యూ ఎంత వస్తుంది, 7 1s 7/3 2s 6. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఏం చేయాలంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అనే దానికి మనం దీన్ని రేషియోగా రాసుకోవచ్చు. ఒక ఫార్ములా ఎట్లా రాయొచ్చు అంటే ఇప్పుడు ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఉంది కదా, అంటే దీన్ని UW బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇంటూ ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఫస్ట్ రాయాలి బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు 7/6. ఇప్పుడు చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత ఇచ్చాడు, మ్యూ ఏ ఎంత ఇచ్చాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత ఇచ్చాడు 1 కాబట్టి ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ బై ఇక్కడ 1 మ్యూ ఏ ఇది ఈజ్ ఈక్వల్స్ టు 7/6. సో దీని లాస్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా పైన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత 1 ఈజ్ ఈక్వల్స్ టు 7/6. దేర్ఫోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, ఇది 1 into 7/6 అంటే 7/6. సో ఆన్సర్ ఎంత, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ అనేది 7/6. నోట్ చేసుకోండి. సో మీకు ఇవి యూజ్ అవుతాయి. ఇవి కొద్దిగా స్టాండర్డ్ లో ప్రిపేర్ అయితేనే మీకు ఎంట్రన్స్ లలో గెట్ ఆన్ అవుతారు. మీరు అయ్యో కష్టంగా ఉంది అని అనుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి. టెక్స్ట్ బుక్స్ చదివితే టెక్స్ట్ బుక్స్ నుంచి కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, నోట్ చేసుకున్నారా? సబ్జెక్ట్ ఓకేనా? అయిపోయింది, క్లాస్ అయిపోయింది. మీరు ప్రిపరేషన్ కి పాలిసెట్ కి ఎవరైనా గైడ్ కొనుక్కున్నారా? చెప్పండి, ఎనీబడి పర్చేస్డ్ గైడ్?
ఎవరైనా పర్చేజ్ చేశారా గైడ్? ఎనీబడి? తన్మయశ్రీ, మీరు ఇంకేం తీసుకోలేదు కదా? ఎవరేం తీసుకోలేదా? రవళి, మౌటం రవళి, ప్రియాంత, ప్రియాంత్, ప్రియాంత. ఓకే, ఓకే. మడికొండ కదా నువ్వు? మడికొండనా? ఓకే, డైలీ జాయిన్ కండి. ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో మీకు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే కంటే ముందు నుంచి ప్రిపేర్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇదొకటి హ్యూమన్ ఐ అనే టాపిక్ ఉంది. ఇవి కొన్ని టాపిక్స్ రేపు చెప్పుకోవచ్చు. లేదా హ్యూమన్ ఐ అనే చాప్టర్ రేపు ఆపేస్తాను. రేపు మళ్ళీ కొద్దిగా మ్యాథమెటిక్స్ చెప్తాను. ఆ తర్వాత హ్యూమన్ ఐ అనే టాపిక్ చెప్తా. రేపు మ్యాథ్స్ చెప్తాను. రేపు మ్యాథ్స్ ఏం చెప్పమంటారు చెప్పండి? రవళి, మ్యాథమెటిక్స్ చెప్పన్నా. మ్యాథమెటిక్స్ ఏం చెప్పాలి చెప్పండి? అందరు ఏమనుకుంటారు? మీకేం కావాలి? మీకు జనరల్ గా హాట్ టాపిక్ అంటే కపర్ది, కపర్ది. ఏంటి కపర్ది? చెప్పు. ఇంకెవరైనా చెప్పొచ్చు. ఎవరైనా చెప్పండి. మీకు టెక్స్ట్ బుక్స్ తెలుసు కదా అందరూ? ఇప్పుడు మీకు ప్రాబిలిటీ అయిపోయింది. ట్రిగనోమెట్రీ స్టార్ట్ చేయమంటారా మరి? ఓకే. అందరు అనుకున్నారా? సో రేపు ట్రిగనోమెట్రీ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత హ్యూమన్ ఐ అనే చిన్న టాపిక్ దీంట్లో లైట్ లో ఉంది. ఇది కంప్లీట్ చేస్తాను నేను. ఇంకా చాలా బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రేపు ట్రిగనోమెట్రీ మార్నింగ్ 8 o'clock ఉంటుంది క్లాస్. ఓకేనా? మీరు అందరు రెడీగా ఉండండి. నేను లింక్ పంపిస్తాను మార్నింగ్ 8 o'clock. ఓకే. ఎస్, కపర్ది రేపు జాయిన్ గా. కపర్ది, కపర్ది. ఓకే, రైట్. క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే, బాయ్, బాయ్.